పరమగీతాలు 4వ అధ్యాయం 11, 12 వచ్చిన. ప్రాణేశ్వరి నీ పెదవులు తేనెలు ఒలుచుచున్నట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధుక్షీరములు కలవు, నీ వస్త్రము సువాసన నవమంలో సువాసనమైనది. నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము, మూగవేయబడిన జలకూపము. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి. సకలాశీర్వాదములకు కారణమైనటువంటి మా ప్రభువానికి ఘనమైన పాదములతో ఉన్నారు. యేసయ్యా నీవు కలిగిన నామములో మీరు అనుసరించి గొప్ప ఆధ్యాత్మికమైన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దయచేసి మా మధ్యలో మీరుండి ఇగో ఈ వాక్యం ద్వారా మీరు ప్రేమించండి, మీరు బలపరచండి, మీరు ధైర్యపరచండి, మీరు ఆదుకోనండి, మీరు ఆదరించండి. వాక్యం ద్వారా సత్సమయమైన మార్గంలో నడిపించండి, శివ మార్గంలో నడిపించండి. అనేక మంది మేలుకరంగా ఈ వాక్యాన్ని ఉంచమని మా విశ్వాస జీవితాన్ని పరీక్షించుకొని ఆత్మీయమైన పరమాత్మలో మేము నడిపించి మీరు రాజ్యంలో కలిగే ప్రార్థిస్తున్నాను. వాక్యాన్ని మీ హస్తంలో అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాను మా తండ్రి. నీకు అలివే చెప్పినా చెప్పకపోయినా, మీరు నిద్రపోతున్నా, నీకు అవి తిరిగినా, నీవు ఆడుకుంటున్నా గిల్లుకుంటున్నా, ఇది ఒక కెమెరా. ఆ కెమెరా మిమ్మల్ని అందరూ చేస్తుంది. అది యూట్యూబ్ లో కాదు అన్నారంటే నీకు బాగా నేను చెప్పవస్తుందా నిలబడిందా? నేను చెప్పవస్తుందా? దొంగ ఎక్కడుంటాడు? దేవునికి స్తోత్రం. ఇంతదా నా నాట సాగి అనుభవించి ఏసు రక్తమే చెప్పగలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్నప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు వాక్యం మనం పరిశీలిస్తున్నప్పుడు పరమగీతము 4వ అధ్యాయం 11, 12 వచనాలను మనం చదివాం. ఈ పరమగీతంలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు వారి సంఘం గురించి మాట్లాడుతున్నటువంటి మాట సొలొమోను చక్కగా ఈ అధ్యాయంలో ఇప్పుడు చదివినటువంటి 11, 12 వచనంలో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. దావీదు గారు వచ్చిన ఆనాడు శిలువ దర్శనం, యెషయా గారు వచ్చిన ఆనాడు శిలువ దర్శనం, యేసు ప్రభు పుట్టక మునిపే, యేసు ప్రభు ఈ లోకానికి రాక మునిపే ప్రవక్తలైన వారి ద్వారా దేవుడు ప్రవచించి వేశాడు. మరి జకర్యా గారు కూడా ప్రవచించడం జరిగింది. మరి ఈ రోజున సొలొమోను గారు కూడా శిలువ దర్శనాన్ని కలిగి దేవుని వాక్యాన్ని ఈ రోజున మనకు అందిస్తున్నాడు. సో దయచేసి మనం గమనించండి. ఆత్మ కలిగిన వారు చెప్పండి, ఆత్మ కలిగిన వారు ఆత్మానుసారమైనటువంటి శరీర సంబంధము శరీరమైన ఆలోచన వచ్చింది. వెలుగు సంబంధం వెలుగులో ఉంటారు, చీకటి సంబంధం ఏమంటారు? మనము రక్షించబడిన వారము కాబట్టి చీకటి వెలుగు సంబంధము మీరు చీకటితో కలిసి మీ జీవితం. చాలా మంది ఏమంటున్నారంటే మనము అగ్నిలను మార్చవచ్చు, మనము చీకటిలో ఉన్న వారిని లోపలికి వెలుగులోకి తీసుకురావచ్చు అంటారు. ఒకవేళ మీరు చీకటిలో ఉన్న వారిని వెలుగులో తీసుకురావాలన్నా, లోకంలో ఉన్న వారిని మీరు వెలుగు దైవత్వంలోకి తీసుకురావాలన్నా, అపరిశుద్ధమైన వారిని పరిశుద్ధంలోకి నడిపించాలన్నా, మీరు పరిశుద్ధులై ఉంటే, మీరు వెలుగై ఉంటే, మీరు రక్షణ మార్గం నడిపించబడుతుంటే, మీ రక్షణ, మీ వెలుగు, మీ పరిశుద్ధం ఉండాలి. హల్లెలూయా, మీరంతా దేవుని బిడ్డలైనా, మీరంతా రక్షింపబడిన వారైనా, మీరంతా ప్రభువులో నిలబడిన, మీలో స్ట్రాంగ్నెస్ లేకపోతే, మీలో శక్తి లేకపోతే మీరు కూలిపోతారు.
మీ కోపం పాస్టర్ గారు. Yes. అవ్వకండి బలమైన వాడు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదాం కంటే బలమైన వాడు దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళిద్దరు పడుకోలేదా? పడితే కానీ బలవంతుడు పైన యేసుక్రీస్తు ఆదాము హవ్వ దగ్గరికి అదే సాతాను వచ్చింది. యేసు దగ్గర కూడా అదే సాతాను. ఎవరు నిలబడ్డారు మరి? మొదటి ఆదాము నిలబడ్డారా? రెండో ఆదాము నిలబడ్డాడు. రెండో ఆదాము నిలబడ్డారు. ముందు ప్రశ్న కాబట్టి ఎక్కువగా సాతాను మాత్రం చెయ్యొద్దు. మనం మార్చేస్తాం, చీకటి పనులు వెలుగులో నడిచేస్తామని సాహసాలు మాత్రం మీరు సాహసాలు చేయాలండి. ప్రభువులో శక్తి పొందాలి. సమయంలో ఈ 11వ వచనంలో మాట్లాడుతున్నాడు. ప్రాణేశ్వరి పెదవులు ఏ నీళ్ళు ఒలుచుచున్నవి, సువాసన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని మాట్లాడుతున్నాడండి? సొలొమోను మాట్లాడుతున్నాడు. ఏమని? ప్రాణేశ్వరి పెదవులో ఏముంది చెప్పండి. ఏముంది పెదవులో? పెదవులో ఏముంది? నీ పెదవులో ఏముంది? ఏముంది? నీ నోటి మీద ఏముంది? బైబిల్ చెప్తుంది నీ నోటి మీద. మరి నీ నోటి మీద ఏముంది? ఏముంది? మన నోటిలో ఏముండాలి? బూతులు, సరస్వతులు, అబద్ధాలు, కపటమైన మాటలు, వేషధారణ మాటలు ఉన్నాయా? పవిత్రమైనటువంటి దేవుని మాటలు ఉన్నాయా అనేది మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. నీ కథలో ఏమన్నా అంటే దేవుని వాక్యం ఎప్పుడు సలాపం చేస్తుంటా, దేవుని వాక్యాన్ని ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటా. అందుకే చెప్తున్నాడు యెహోవా కష్టసారాన్ని ధ్యానించువాడు అతడు నీతి కాలంలో ఏమన్నాడు? వాక్యం ఎప్పుడు ఉంటుంది మనకి? ఆదివారం నుంచి ఆదివారం ఏ ఒక్క ప్రార్థనకు వస్తే క్రమాలు ఏ ఒక్క ప్రార్థనకు వచ్చిన ఆదివారమే వస్తుంది. సండే సండేనే మధ్యలో మండే సాటర్డే ఎక్కడ మన కార్యకలాపాలు ఉంటాయి. బైబిల్ చెప్తుంది యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకోవడం ఏమన్నాడంట? దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మాట ఏంటి? చివరి కింద నీ వస్త్రం సువాసన. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథము సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. ఇంటి మాటలు
ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి. ఏంటండి ఇంపైన మాటలు? దేవుడు సమయంలో మీకు ఎన్నోసార్లు చెప్పాను, దేవుడు గమనించండి. ఏం తెలుసా, నీకు ఆకలి వేస్తుంది. నీకేం చేస్తుంది? ఆకలి వేస్తుంది. నీకు ఆకలి వేసినప్పుడు పప్పు పట్టు పెట్టడం మంచిదా? 1 కేజీ బంగారం ఇవ్వడం మంచిదా? 2 ఎకరాలు పొలం రాసి పెట్టడం మంచిదా? పట్టేడు అన్నం పెట్టడం మంచిదా? ఏం కావాలి అంటే నీ ఆకలి పొలము, నీ ఆకలి బంగారము, నీ ఆకలి చెప్పండి. నీ ఆకలి తీర్చేదేంటి? అన్నం మాత్రమే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనకు అసలు హీనంగా కావాల్సిందేంటి? దమ్ము బిర్యానీ, చికెన్ దమ్ము బిర్యానీయా, చికెన్ దమ్ము బిర్యానీయా, అంటే చెవులో లేకపోతే చదువుకోవడానికి మంచి దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చాలా మంది ఇప్పుడు మాటలు అంటాం, ఈ మాటలు లోక సంబంధమైన మాటలైనాయి, లోకం చెప్పే మాటలైనాయి, రక్త సంబంధించి చెప్పే మాటలున్నాయి, దేవుడి మాటలు ఉన్నాయి. ఎవరి మాటలు ఉన్నాయి? ఒక ఉదాహరణ దానికి సంబంధించి ఒక రోజున ప్రజలందరూ కలిసి ఒక పాపాత్మరాలనే స్త్రీని, వ్యభిచారంతో పట్టబడే స్త్రీని తీసుకొచ్చి యేసు భక్తుడికి నిల్చోబెట్టాడు. అంటాడు, వాళ్ళు అంటారు కదా, ఇవి వ్యభిచారం చేస్తున్న పట్టుకున్నా, ఇదిగో తీసుకొచ్చి నేను మొదలుంచాను. ధర్మశాస్త్రం ఏమంటుంది? రాళ్ళేసి కొట్టి చంపాలంటుంది. ఏమంటావు? నువ్వు ఏమంటావు అన్నప్పుడు దేవుని యొక్క వాక్యము నేనేం మాట్లాడు, ఆయన ఏం మాట్లాడు? యేసు ప్రభువు అంటాడు, మీలో పాపం పాపం చేయవాడు మొదట రాయి అంటే ఇక ఎవరైనా పడతాడు, చిన్నలు పెద్దలు అందరూ రాళ్ళంతా పడేసి వెళ్ళిపోతే యేసు ప్రభువు అన్న, అమ్మా మీరు ఎవరు ఏమి అంటే ఎవరేమి, నేను కూడా ఏమి కానీ కొంచెం ఇక్కడ నుంచి నువ్వు ఆ మాట ఆ మనిషిని, ఆ పాప జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు నుంచి యేసుగా మార్చబడి విమర్శించారు, యేసుక్రీస్తు ఏం చేశాడు? జీవితాన్ని బ్రతుకునిచ్చాడు. దేవుడు యేసయ్య బ్రతికించేవాడై ఉన్నాడు. ఆయన మాటలు ప్రశ్నిస్తాయి, ఆయన మాటలు ధైర్యమిస్తాయి, ఆయన మాటలు జీవాన్నిస్తాయి, ఆ మాటలు మంచి దానికి చేస్తే యేసు మాటలలో ధైర్యం ఏముంది? చెప్పండి, ఏముందండి? ధైర్యం ఉంది. కానీ చాలా మంది మనలో వస్తుంటారు, మన ఆత్మీయులు వస్తుంటారు, మన బంధువులు, నీవు లేవా ఎంత మంది చెప్పుకుంటారు తెలుసా? మీరు లేవా అందుకే నా ఇంటికి తెలుపైపోయి తెలుపైపోయింది. వాక్యం చేసుకోవచ్చు. దేవుడి స్తోత్రం. ఏం చెప్పరా? ఇక ఒరిజినాలిటీ
ఇలా ఎంతో మంది చెప్పారు, కొన్ని వందల మంది చెప్పారు, అలా చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ మాటలలో ఓదార్పు నెమ్మది దొరకదు. మన యేసు ధైర్యపరిచేవాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనుషులు నమ్మకంటే యెహోవాను ఆశ్రయించాలి. ఎవరిని విశ్వసించాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని మనం నమ్మాలి, ఎవరిని వెంబడించాలి? యేసుని వెంబడించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథం, హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం. నాలుగు చదువు. అతనికి ముందు పుష్పము పెరుగునట్టు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చూడండి, ఉదాహరణ ఇది చెప్తాను అనుకో. ఏమన్నారు? ఏం చదివాను? చెట్టులకు మనసు ఉన్నట్టుగా నేను అతనికి ఉంది. ఫస్ట్ సెంటెన్స్ క్లియర్ చేయని. ఇంకో చెట్టు అనుకుందా, అనుకోండి, ఎక్కడా అంత బాగా సేఫ్టీ అండి అన్నా కాదా? అది పొగలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి, ఉన్నాయి, ఇంకా పెరగల కాదు. ఇది చెట్టు. పైప్ లైన్ ఉంది. చెట్టుకి మంచు ఉన్నట్టుగా, చెట్టుకి మంచు అంటే మనకు మంచు పడ్డప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క చెప్పండి, ఆకుల మీద పడుతుంది. పడి ఈ మంచంతా పడినాక ఆకులు ఉంటాయి చూసారా? ఈ ఆకులు ఒక చోటకి చేరైతే ఈ మంచంతా కూడా ఒక నీటి చుట్టలా, ఒక నీటి బొట్టులాగా, ఒక చుక్కలాగా తయారైపోయి ఆకు మీద అటు ఇటు ఊగుతా ఉంటే ఇప్పుడు దేవుని పెట్టారా? ముఖ్యమైనది తెలుసా? ఆ ఆకు ఆ నీళ్ళని పీల్చుకుంటా ఉంటది. ఆకు నీళ్ళని పీల్చుకుంటూ ఉంటది. మీకు ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మన పొలాల్లో మెరపేసినాక ఈ వర్షాలు కనుక పడకపోతే ఆకులన్నీ ఏమైపోతాయి? పడిపోతాయి. అప్పుడు నీళ్లు కట్టండి, అదేమైంది? దెయ్యాలు పట్టినట్టు వాడిపోయిన ఆకులన్నీ ఏమవుతాయి? అలా జీవాన్ని ఇస్తాయి. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనసు ఎలాగైతే చెట్టుకు పట్టిందో దేవుడు అంటున్నాడు, మీకు నేను అలా పట్టి ఉంటాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఉంది, ఏది ఉంది? ఇది ఉంది. ఇదేమైపోయింది? ఎండిపోయిన దాని మీద ఏం పోతాం? నీళ్ళు పోతే ఎండిపోయింది పీల్చిందా? పచ్చ వచ్చిందా? మళ్ళీ బతికిందా? నీ బతుకు కూడా అంతే, నీ బతుకు కూడా అంతే. నీలో ఉన్నటువంటి కనుక జీవం, నీలో ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి శక్తి, నీలో ఉన్నటువంటి జీవితం ఎండిపోయింది.
అందుకే యోహాను సువార్తలో చెప్పారు, ఆయన మీరు నా మాట నిశ్చయించినయ్యా, మీరు బహుగా ఫలించేవారై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ శిక్షకు ఆత్మకి పట్టట్టుగా మంచు పట్టినట్టుగా దేవుని యొక్క మనకు భక్తి ఉంటే మనకు సమృద్ధి నిరంతరం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత తామరస్ పుష్పం వేరునట్టు పుష్పం. ఏ పుష్పం అంట? తామర పుష్పం ఎక్కడ పెరుగుతుంది? నీళ్ళలో. అయితే దాని ఇళ్ళన్నీ పొలంలో ఉంటాయి, దాని పొలాలన్నీ నీళ్ళలో ఉంటాయి, కానీ పుష్పం మాత్రం పైకి వస్తుంది. ఆ పుష్పానికి ఏమన్నా తెలుసా? పొలల నీళ్ళు ఆ వాత ఏమి కానీ అంత అందంగా కనిపించిందో. ఎంత మంది మధ్యలో ఉన్నా, పాపముల మధ్యలో ఉన్నా, అపవిత్రుల మధ్యలో ఉన్నా, అన్యుల మధ్యలో ఉన్నా, విగ్రహారాధికుల మధ్యలో ఉన్నా, అపరిశుద్ధమైన వారి మధ్యలో ఉన్నా, దేవుడిని తామర పుష్పంలాగా నీ ఊరిని నీ ఇంట్లో నీ పేటలో దేవుడిని నిలబెట్టుకోవాలి. దేవుడిని మహిమ కలుగును గాక. దేవుడిని నిలబెడతాడు. ఆయన మాట నీ మాట ఉన్నది. ఆయన ఉన్నప్పుడు ఆయన సౌందర్యంగా కనబడతారంట దేవుని మాటని వాడుకోండి. మనసు పట్టినట్టు దేవుడు ఉంటే ఎప్పుడు కనుక నీ నోట్లో వాక్యం నిరంతరం విస్తరిస్తావు. నువ్వు చేస్తున్న వ్యాపారంలో విస్తరిస్తావు, నీ పనిలో విస్తరిస్తావు, నీ అభివృద్ధిలో శిక్షణలో విస్తరిస్తావు, నీ చదువులో విస్తరిస్తావు. నువ్వు చిన్నదాంతా సఫలము. అలాగే నువ్వు తెరపడతావు. నువ్వు ప్రభుత్వ వచ్చినప్పుడు నువ్వు ఆర్థికంగా నన్ను అరిగిపోయి ఉండొచ్చు, అప్పులు జీవించవచ్చు, లేకపోవచ్చు. కానీ దేవుడు నీ ఉంటున్న ఊరిలోనే, నువ్వు ఉంటున్న ప్రాంతంలోనే వెంట ఉన్న వారిని దేవుడు వస్తున్నా సరే, వెళ్తున్నా సరే, ఎందుకో ఏమిటో కోల్పోయినట్టుగా ఏమని చెప్పండి. దానికి మీకు అర్థం కావాలంటే చచ్చిపోయిన దగ్గరికి వెళ్తారు. వెళ్తే చచ్చిపోయినోడు నిద్రపోతాడు, చనిపోయినోడు చనిపోతాడా నిద్రపోతాడండి అంటారు. ఎంత బాగున్నాడు, ఆయన జీవం ఉంది. ఏముంది? ఆయన ఏముంది? శిశువు ఉంది. నా ప్రియ దేవుడు కదా, చాలా మంది ప్రపంచంలో కొన్ని వేల లక్షల కోట్ల మంది ప్రార్థనకి వెళ్తున్న వారి ముఖాల్లో ఏమైందండి? సరిగ్గా మాట్లాడలేరు, సరిగ్గా జీవించలేరు, సరిగ్గా ప్రార్థించలేరు, సరిగ్గా చదవలేరు, సరిగ్గా సరిగ్గా చదవలేరు, సరిగ్గా ఈ జీవం ఎందుకు లేదండి? ఆ వాక్యం ఎక్కడ మనం ధ్యానం చేస్తాం? ఆ వాక్యం ఎక్కడ మనం హృదయంలో దాచుకుంటున్నాం? బైబిల్ చెప్తుంది, నీ హృదయం అనే పలక మీద దానిని, హృదయం అనే పలక మీద రాసి. ఇప్పుడు దేవుడు మనం విస్తరింపజేస్తున్నాడు. ఒకటి మనసు పట్టినట్టుగా మనకు పట్టి ఉంటాడు, మనసు పట్టిన ఆయన మనతో ఉంటాడు. బైబిల్ చెప్తుంది యేసయ్య నీ ముందర ఉన్నాడు. బైబిల్ చెప్తుంది యేసయ్య నీ పక్కన ఉన్నాడు.
బైబిల్ చెప్తుంది యేసుని వెనకాల ఉన్నాడు. యేసు చెప్తున్నాడు, బైబిల్ చెప్తుంది నిన్ను ఆవరించి ఉన్నాడు. యేసు చెప్తున్నాడు ఆయన నీలో ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు. గట్టిగా మనలో ఉన్న దేవుడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్ప. నీటి కాలువ ఏరున నాటబడిన ఆకు వాడిపోయిందా? చెప్పండి, పెద్దలా ఉన్న మొక్క వాడిపోయిందా? లేకపోతే నీళ్లు తాగుతున్న మొక్క పడిపోయిందా? చెప్పండి. ఆ నీరు దేవుని వాక్యం. ఆ వాక్యం ఎక్కడున్నారే? మన నోట్లో ఉండాలి. స్తోత్రం కలుగుతుందా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం పెళ్లి కుమార్తె రంగు అని చెప్తున్నారు. ఏంటి ఏం చెప్తున్నాడ? ఏం చెప్తున్నాడ? ఆత్మీయుడు ఎక్కడి నుంచి రమ్మంటున్నాడు? పరలోకం నుంచి రమ్మంటున్నాడు. మరి ఇన్నవాడు అనేవాలి, వినేవాడు ఏమన్నా సంఘం ఏమనాలి? సంఘం ఏమనాలి? సొలొమోను అంటున్నాడు సొలొమోనుకి రమ్మంటున్నాడు. సొలొమోనుకి ఏం చెప్పాలి? యేసు ప్రభు పరలోకం నుంచి పిలుస్తున్నాడు రమ్మని. ఇప్పుడు విశ్వాసులు ఏమనాలి? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ప్రభు తీసుకెళ్ళిపోవడానికి? ఆయన రమ్మంటే ఎంతమంది వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు? అది బాగుందండి ఇంట్లో. ఆయన పిలుస్తున్నాడు. పిలుస్తున్నప్పుడు ఏమన్నారట? మనం వెళ్ళడం కాదు, ఆయన ఎక్కడ రావాలి? ఆయన అంతఃపురములో నుంచి రావాలి. పరలోకం నుంచి ఆయన దిగి రావాలి. ఆయన మధ్యాకాశంలో రావాలి. అప్పుడు సంఘమైనటువంటి మనము సమయంలో ఉన్న వారు మొదట లేస్తారు. గట్టిగా పాపులమైన మనం తర్వాత వెళ్తాం. దేవుని చిత్తమైతే దేవుని చిత్తమైతే తర్వాత మనం వెళ్తాం. దేవుని వాక్యం చెబుతుంది పెళ్లి కుమారుడు ఏమన్నాడంట? రమ్ము అన్నప్పుడు పెళ్లి కుమారుడు ఏమనాలి? కలవాలి. దేవుని స్తోత్రం. రమ్ము రమ్ము అంటే
ఆ మాట కలిసి ఇద్దరు కూడా మధ్య ఆకాశంలో కలిసి వాళ్ళమైనా వాక్యం చదవండి. దావీదుని వాక్యం రానివ్వు, హెచ్చించాలి, జీవించడము ఉచితంగా ఉంచుకొననిమ్ము. ఈ గ్రంథంలో ఉన్న ప్రత్యక్ష వాక్యం విను ప్రతివాడిని. అది గారు 19 హరించుకోవడానికి ప్రకాశమానమైన నిర్మలమైన సన్నటి నారవతులు ఆమె ఇయ్యబడు. అవి పరిశుద్ధమైన ఈ క్రియలు చంపడానికి గట్టిగా ఆ పెళ్లి కుమారుడు అక్కడికి వస్తాడంట. ఆయన వస్తే నాకు ఏమిస్తారన్నా పెత్తానికి పెట్టి తిరుగుతాడు. ఆయన పెట్టి పత్తానం పెట్టి తిరుగుతాడు. ఆయన వచ్చాడుగా, మనం వెళ్తాంగా, ఆయన పెత్తానం పెట్టి తీసుకొచ్చాడు. ప్రధానం పెట్టి ఏమున్నాయి? ఖర్జూరాలు, ఆకులు, మొక్కలు, జాకెట్ ముక్కలు, సన్నటి బట్ట తీసాడు ఆయన. సన్నటి నగల బట్ట తీసి పెళ్లి కుమార్తె ఇచ్చాడు. అమ్మా ఇంకోటి అలంకరించుకో, పెళ్లి కుమార్తె గారు సిద్ధపడాలి. ఆ సన్నటి నగల బట్ట మనకి ప్రియమైన ఉన్నది. అందుకే చెప్తున్నాను, ఏదే ఉండదా మనకి ఈ లోకంలో స్థలాలున్నా, ఇళ్ళున్నా, వాకిళ్ళున్నా, బంగారమైనా, బలమున్నా, ధనమున్నా, ధాన్యమున్నా, ఎంత మంది ఉన్నా మన వెనకాల వచ్చే అందరికి తెలిసిన విషయం, నా పక్కకి తెలిసిన విషయం ఏమి మన వెనకాల రావు. కానీ మన వెనకాల వచ్చేవాడు తెలుసా? మన పరిశుద్ధ మన పరిశుద్ధమైన క్రియలు వస్తాయి. దైవ సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, వాక్య సంబంధమైనవి కనుక చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మన ప్రయత్నము చేద్దాం. ఇప్పుడు 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం. ఆ సహోదరి ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన ఆ సహోదరి ప్రాణేశ్వరి మూత వేయబడిన చలవనము, మూత వేయబడిన జలరూపము. చాలా అవకాశం. మూయబడిన ఉద్యానవనం. ఉద్యానవనం అంటే పార్క్ లేకపోతే తోట. తోట ఏమైందంట? మూయబడింది. రెండోది జలపూర్ణం. కోపం అంటే బావి. కోపం అంటే బావి. బావి ఏమైంది? మూయబడింది. తోట కూడా ఏమైంది? మూయబడింది. తోట తీసేశారంట, అది కూడా చేసేశారంట. తోటకి ఎందుకు వెళ్తారు? ఉద్యానవనానికి ఎందుకు వెళ్తారు? తోట అంటే మీరు బెండకాయ తోట, దొండకాయ తోట, వంకాయ తోట అనేది వెళ్ళిపోయింది. ఆ తోట ఉద్యానవనం అంటే సాయంత్రం పూట అదే మొక్కలు కానీ, పిల్లలు కానీ చక్కగా మనశ్శాంతికి, నెమ్మది కోసం, ఒక ఉల్లాసం కోసం, మంచి గాలి పీల్చుకోవడానికి ఆ ఉద్యానవనానికి వెళ్తారు. ఇక మన ఉద్యానవనం ఎక్కడ ఉంది? మన ఊళ్ళో ఎక్కడ ఉందండి? చూడడానికి ఎక్కడ ఉంది మనకి? ఉద్యానవనం. సిటీలో ఉద్యానవనాలు. కానీ ఇప్పుడు ఉద్యానవనం ఏమైందంట? మూత. మూత జలకోపం ఏమైందంట? అది చూసేసారు. అంటే బావి. బావిలో ఉన్న నీళ్ళు వాడుకోవాలి కదా, తాగడానికి ఉపయోగపడతాయి, వాడడానికి ఉపయోగపడతాయి, లేకపోతే పంట పండించుకోవడానికి ఉపయోగం, మొక్కలు పెంచడానికి ఉపయోగపడతాయి.
మరి అవసరమైనటువంటి ఈ నీళ్ళు అయితే ఎందుకు మూయబడింది? ఎందుకు మూయబడింది? బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు చదవండి దేవుని వాక్యం. మార్కు సువార్త 17వ అధ్యాయం 26వ వచనంలో 27 16 సరే అందులో ప్రకటన గ్రంథం ఉంది. 22 ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14-15 అవజోడు పెట్టుకోలేదు కదా కలిగిన వారు గుమ్మములగుండా ఆ పట్టణములోకి ప్రవేశించినట్టు తమ వస్త్రములను ఎక్కడికి జీవవృక్షంలో హక్కు కలిగిన వారై గుమ్మములో గుండా ఆ పట్టణములోకి ప్రవేశించినట్టు తమ వస్త్రములను ఏ పట్టణమని పరలోక పట్టణం. కలవరం లేని, కన్నీరు లేని, ఆకలి లేని, డబ్బులు లేని రాజ్యంలో ఈ రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే మన వస్త్రాలను సముద్రంలో వెళ్ళాలి అని అంటే ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఏమైపడింది? ఏమైపడింది? ఎందుకు మూత వేయబడింది? దేనికి మూత వేయబడింది అని మనం గమనిస్తే దేవుడి కదా మనం ఆ రాజ్యంలోకి వెళ్ళాలి, ఆ జీవ మార్గంలోకి వెళ్ళాలి, ప్రవేశించాలి, ఆ రాజ్యంలో మనం నివసించాలి. కన్నీరు, ఆకలి, దప్పిక లేని రాజ్యంలో మనం బ్రతకవలసి ఉండాలి. మనం అప్పుడే అక్కడికి వెళ్ళా ఆ భాగ్యం మనకి ఇంకా అని అంటే ఏదేను తోటలో ఉద్యానవనంలో దేవుడు ఆదామును హవ్వను నిర్మించి వాళ్ళతో అంటున్నాడు, ఈ తోటలో ఉన్న ఫలములన్నీ మీరు నిరంతరంగా తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న పండ్లు మాత్రం మీరు తినవద్దు, మీరు తినమని నిశ్చయంగా చస్తారు అన్నాడు. కానీ దేవుడు ఆ మాట చెప్పాడు, చస్తారనే మాట చెప్పాడు. ఆ మాటలు దేవుడు అవుతుంది, ఆ మాటలు పక్కన పెట్టి ఎవరో పక్కన పెట్టింది సాతాను కూడా చెప్తున్నాడు. మీరు సామని మీ కళ్ళు ఎడవబడతాయి, మీ దేవతలనే కనబడతారు, మంచి చెడ్డ మీకు పళ్ళు తీసేసారు. అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు? ఈ స్వరం విన్నప్పుడు నేను చెప్తున్నానని ఆదాము సెలవిచ్చాడు. ఆదాముతో అంటున్నాడు, అసలు నువ్వు అక్కడ విన్నాడు అని ఎవరిగానే చెప్పింది, నువ్వు అక్కడ విన్నాడు అని ఎవరు నీకు చెప్పారు అని. ఇంకేం చేస్తామయ్యా? అవేం చేసింది? పండు ఆ పండు తీసుకొచ్చి నాకు చిన్నయ్యా ఇద్దరు కలిసి ఇప్పుడు వస్త్రహీనులై దేవుడు వాళ్ళిద్దరు కూడా తోటలో నుంచి బయటికి తీసేసి దేవుడు ఏం పెట్టాడు? తోటకి అన్ని మూసేసాడు. ఆ తోట ఏదైనా తోట మూయబడింది కాబట్టి, ఏదైనా తోట మూసివేయబడింది కనుక, ఏదైనా తోటలో పుట్టిన మానవుడు శాపాన్ని, ఆ మొదటి ఆలోచిస్తున్నటువంటి పాపాన్ని, ఆ ఆలోచిస్తున్నటువంటి పాపాన్ని ఈ రోజు కూడా ప్రపంచంలో ప్రతి మానవుడు ఆ పాపాన్ని
ఈ పాపాన్ని మోస్తున్నాడు కనుక జగవః కర్మవః పాపము ఈ పాపము కనిపించడానికి పరిశుద్ధుడైన దేవుడు కనుక వారిని క్షమించుకోవడం, వారిని శిక్షించుకోవడం, వారిని నిమిత్తంగా మార్చుకోవడం ఎవరు తాను 2025 సంవత్సరాల క్రితం పరిశుద్ధుడైనటువంటి యేసు వారి లోకంలో జన్మించిన జీవించిన తర్వాత ఈ మానవులందరికీ కూడా ఆయన మంచి సువార్త అందించాడు. ఎన్నో ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు చేశాడు. ఎన్నో మంచి మాటలు అందించాడు. ఆయన ప్రదేశుద్ధి కలిగిన వారు ఆకలి కొరకు నీతి కొరకు ఆత్మీయత కలిగిన వారు అని అన్నాడు. ఆయన దుఃఖపడుతున్న వాడు మీరు వదిలేస్తారు. దేవుడు ఆ మాటలు చెప్పిన తర్వాత అనేక మందిని ఆకర్షిస్తే ప్రజలు ఆయన మీద నియమనం చేశారు. ఏమని ఇతను రాజుని ప్రకటించుకుంటాడు, దేవుడు అని ప్రకటించుకుంటాడు. మాకు మెస్సియా వేరే ఉన్నాడు, మాకు రావాల్సిన దేవుడు వేరే ఉన్నాడు. కాబట్టి ఈయన కాదు కనుక ఇతను మీరు అందరూ ముఖ్యంగా సిలువైంది 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 అని రాసుదారు చెప్పిన మాట ఏం తెలుసా? ఈ పాపం నా మీద నా పిల్లల మీద రాకూడదని ఆయన చేతులు కడుక్కున్నాడు. ఆయన చేతులు కడుక్కున్న తర్వాత ఆయన సిలువ మరణము విధించాడు. ఆయన సిలువ విధించిన తర్వాత సిలువ మరణం విధించిన తర్వాత ఆయన సిలువలో చనిపోయాడు. సిలువలో చనిపోయాడు. చనిపోతే మత్తయి సువార్త 27వ అధ్యాయం 66వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 66వ వచనం. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని సమాధిని భద్రం చేశారు. చెప్పండి. సమాధి తొలగించుకుంటే ఆ సమాధిలో ఎవరు కట్టబడలేని సమాధిలో యేసు ప్రభు యొక్క దేహాన్ని ఆ సమాధిని ఏం చేశారు? రాయితో మూసేశారు. మూసేసి సంఖ్యతో బిగించి ఎందుకు చేశారంటే వాళ్ళు అన్నారు, అయ్యా రాజు గారు వీళ్ళ శిష్యులు దేహాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయి యేసు ప్రభు లేచాడు 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 అంటాడు. ఆయన బ్రతుకున్న రోజుల్లో చెప్పాడు ఏమని? చనిపోయి 3వ రోజున తిరిగి శాపములో ఎలాగైతే రాత్రి 3 రోజులు ఉన్నాడు అలాగే ఉన్నాడు అని చెప్పారు. ఆయన చనిపోయిన వాడు లేస్తాడా? చనిపోయిన వాడు ఇప్పుడు వాడికి అబ్బాయి చేశారా? చనిపోయిన వాడు ఎవరు కూడా కాబట్టి లేచాడని సాటిస్తారు. అప్పుడు దయచేసి మా నిమిత్తమై మీరు కట్టుదిట్టం చేయమన్నారు. కట్టుదిట్టం చేయమన్నప్పుడు లాభం పెట్టి ఆ రాయిని అప్పుచి వేసి సంఖ్యలతో దాన్ని బాగా బిగించి గారి యొక్క మొత్తం కొట్టారంట. బ్యాంకు కూడా అప్పుడప్పుడు వచ్చి కొంతమంది ఇళ్లను జప్తు చేసేటప్పుడు చేసి పొట్ట చుట్టి కాబట్టి చూడదు అది అలా తింటారు. బుద్ధికే ముయ్యబడిన ఉద్యానవనం ఏమనమని చెప్పండి. ముయ్యబడిన ఉద్యానవనం యేసు ప్రభు వారు ముయ్యబడ్డాడు, సంఖ్యలతో బిగించబడ్డాడు, గారి ముద్రతో ముద్రించబడ్డాడు. ఇప్పుడు ఆయన 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 బాడీకి ఆయన దేహానికి కాపలా ఉన్నాడు. ఆయన దేహానికి ఏమన్నారు చెప్పండి? ఆయన దేహానికి కాపలా ఉన్నాడు. దేవుని దయచేసి గమనించండి. ఏదైనా తోట నుంచి బయటికి చేశాడు, ఏదైనా తోట కూడా మొదలై దేవుడు వేశాడు.
ఇప్పుడు యేసు ప్రభు దేహాన్ని లోపల పెట్టేశారు. యేసు ప్రభు దేహాన్ని కూడా ఏం చేశారండి? ముద్ర వేశారు. యేసు క్రీస్తు వారు ఎందుకు వచ్చాడు? ఆదాము హవ్వలు పోగొట్టుకున్నటువంటి కృప, ఆదాము హవ్వలు పోగొట్టుకున్న మహిమ, ఆదాము హవ్వలు పోగొట్టుకున్న స్వచ్ఛత ఇంతకందరికి కూడా యేసయ్య మనిషి లోకానికి, కానీ మనుషులందరూ కలిసి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? మళ్ళా సమాధిలోనే పూడ్చిపెట్టారు. ఇప్పుడేంటి? మూత వేయబడిన జలకూపం, సారీ, మూత వేయబడిన జలకూపం. గమనించింది దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. నేనిచ్చు నీరు త్రాగువాడు ఎప్పుడు తప్పికొనడు, నేను వాడికి ఇచ్చే నీరు నిత్య జీవమునకై వారిలో ఊరేగి నీ బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇది యాకోబు వారి కాడ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆ సమరయ స్త్రీ ప్రభుతో మాట్లాడుతుంది. యేసు ప్రభువు అడుగుతున్నాడు, అమ్మా నాకు దాహం ఇవ్వమని. అసలు మీరెవరు? మీరు సమరయగా, మీరు మీకు మాకు సాంగత్యము లేదు కనుక నేను ఎలా ఇస్తానంటే, నేను అడుగుతున్నా వాడెవడు నీకు నీచ్చు నీళ్ళు త్రాగువాడు అన్నిటికీ తప్పికొనడమ్మా. నేను ఇచ్చు నీళ్ళు త్రాగువాడు తప్పికొనడమ్మా. నేను ఇచ్చే నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు తప్పికొనడు. నేను ఇచ్చే నీళ్ళు త్రాగువాడు అన్నిటికీ తప్పికొనడు. వాడి కడుపులో శిక్షి బావిలో నీళ్ళేమవుతే, బావిలో నీళ్ళేమవుతే తోడే కొల్లి చెరువులో తెలీదా? దయ్యాలు చూసినట్లు వస్తారు. మరి బావిలో ఎప్పుడు ఎప్పుడు మనము బావి లాగా ఉండాలి. అలా ఉండాలి. దేవుని సంఘమా, నీరిచ్చు నీరు త్రాగువాడు ఎన్నటికీ ఆ నీరు దేవుని వాక్యం అయ్యాలి. దేవుని స్తోత్రం. చెప్పండి. దేవుడి అన్నాడు కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పక ఈ యాకోబు వారి ఆదికాండం 29వ అధ్యాయం 1వ వచనం నుంచి పక్కగా చదవండి. పొలంలో బావి కనపడింది. మూత వేసి ఉన్నది. అక్కడ మందలన్నీ కూడి వచ్చి రాతిని తొలగించి ఆ గొడగలకి నీళ్లు పెడతారు. మళ్ళా బావి మీద రాయి వచ్చినప్పుడు చేస్తారు, వెళ్ళిపోయినప్పుడు చూసేస్తారు. ఆ బావి దగ్గరికి యాకోబు వచ్చాడు. ఆ బావి దగ్గరికి యాకోబు వచ్చాడు. ఆ యాకోబు ఎక్కడ నుంచి వస్తున్నాయి తెలుసా? సరే అమ్మగారి ఇంటికి అంటే చెప్తాను, నాన్నగారి ఇంటికి నుంచి. నాన్నగారి దగ్గర అంటాడు కదా, వచ్చేస్తున్నాను అదిగా మారిపోయా అంటున్నాడు. మారిపోయి వస్తూ 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 ఈ ఊరు దగ్గర ఆగాడు. ఈ ఊరు దగ్గర ఈ బావి దగ్గర ఆగాడు. ఈ బావి దగ్గర ఆగి అక్కడ అందరు జనం ఉన్నారు. అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు, అన్నారా మీ దేవుడు వాడు, మీ దేవుడు ప్రాంతం అని సమాచారాన్ని
కనుక్కుంటే ఆ సమాచారంలో అక్కడ గొర్రెలు మేపుకునేవాడు చెప్పారు ఏమని, చిన్నగో మన ప్రాంత వారము అన్నాడు. వెంటనే యాకోబు ఏమన్నాడు తెలుసా, ఎంతమంది తెలుసా మీకు అని అడిగి నాన్నమామ ఉన్నాడు తెలుసా అంటే అదే అమ్మాయి వస్తున్నారని చెప్పి వీళ్ళు కేకవాడు అమ్మాయి వెళ్తున్నారంటే అందులో నాయన పలానా వాడి అడిగామే వాళ్ళ కూతురు వాళ్ళు గొడవ తీసుకొని నీళ్లు పెట్టడానికి వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ గొర్రెలే మనం, ఆ గొర్రెలే సంఘము, ఆ నీళ్లు దేవుని వాక్యం. ఆ వాక్యం ఎంతమంది హృదయాల్లో స్వతంత్రతతో వాడి కడుపులో నుంచి కూడా జల నదులు ఎలాగైతే ఉడుకుతూ ఉంటాయో అట్లా ప్రియమైన దేవుడు అన్నారా, నీళ్ళకి మరణం లేదు, నేలకి మరణం లేదు, నీళ్ళు ఎప్పుడు కూడా ఓట ముందుని ఏం చేశారంటే సమాధిలో పెట్టారు. సమాధిలో లేడు, ఆయన 3వ రోజున తిరిగి లేచిన మరణము గెలిచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధం తెచ్చిన దేవుడు రావడానికి ముఖ్యమైన కారణం అదే. ఇది బావిలో ఏం ముక్కుతుందంటే అందుకే బైబిల్ చెప్తుంది, సమాధిలో ఉన్న మొదట మనం ఎంత దూరం ఎంత సమాధి చేయబడినా ఆయన స్వరం వినంగానే తిరిగి లేచేవారు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా ఆయన మాటలు మన నోట ఉండాలి, మాటలు మన నోట ఉండాలి, ఆయన వాక్యం మన హృదయంలో ఉండాలి, భయం కడుపులో ఉండాలి, భయం ఉండాలి. దేవుని వాక్యం అంటే భయం ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని వాక్యం అనే భయం ఉంటుందో వాక్యం మనం విస్తరిస్తాం, రెండోది స్థిరపడతాం, మూడోది మన మకాల్లో దేవుడు జీవాన్ని ఇచ్చేవాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు మీ ముఖాల్లో ఆ జీవము ఇచ్చునుగాక. మీ జీవితాలు దేవుడు ఇల్లు ఏమవుతుంది చెప్పండి, ఇల్లు ఏమవుతుంది, బాగుంటుంది, ఇచ్చే బాగుంటుంది. పిల్లలు ఆడుకునే బళ్ళు, సైకిల్ బళ్ళు ఇవన్నీగా, సైకిల్ చిన్న చిన్న బళ్ళు ఉంది కదా, అలా నమ్మకాన్ని ఏం పాటలు వస్తాయి ఏం పాటలు వస్తాయి సైకిల్ ఏదో పాటలు వస్తాయి. వస్తాయా అవి బట్టలు ఆన్ చేస్తే వస్తాయి. ఇసుకైనా మొక్కకాయని మొత్తంగానే చేసిన మాటలు మీ నోట్లు
సమయానుకూలంగా స్థుతించి ఆరాధించి కనపరిచే కొనియాడాలి. దేవునికి స్తోత్రం. కానీ మనం కనిపిస్తే టైమింగ్స్ వస్తాయి, మనం కదిలిస్తే బాధలు వస్తాయి, మిమ్మల్ని కదిలిస్తే బూతులు వస్తాయి, మిమ్మల్ని కదిలిస్తే ఏసీ మాత్రం మిమ్మల్ని కదిలిస్తే రావాలి. చెప్పండి ఉందా అనాలే పరిష్కారం ఎక్కడ ఉంది? నేను వచ్చానండి ఒక ఒకవేళ వెళ్ళాము ఏదో పైకి వెళ్ళాము బయటికి వెళ్ళిపోతాం నేను వచ్చిన పని కదా ఆ పరిస్థితి మీరు మాట్లాడితే దేవుని పాఠం రావాలి. కదిలితే మీలో మీకు మారాలి. దేవుని పరిశుద్ధత మీలోంచి రావాలి. నిరంతరం కూడా సుస్థైన ప్రజలుగా సిద్ధపడాలి. అప్పుడు పెట్టుబడాలి. బ్రహ్మ అంటే దేవుడు సిద్ధపడే నమ్మకం అన్నది. ఆ నమ్మకం అంటే మన పిల్లల్ని ఇక్కడ జాగ్రత్త సరి చూసుకోవాలి. మన పిల్లలు మన పగడానికి తీసుకెళ్తే జాగ్రత్త 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 దేశం మనం ప్రార్థన చేసుకుంటాం. అడుగుందాం. సారీ ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు చూసుకోనండి. దేవుడు చూసినాకమ్మా దేవుడు చూసాను భవిష్యత్తున్నటువంటి గొప్ప తరుణం ఉయ్యబడిన ఉద్యానవనం. ఉయ్యబడిన ఉద్యానవనం. సహోదరి ప్రాణేశ్వరి, ఉయ్యబడిన జలకూపము. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకనికి మంచు పట్టినట్టుగా దేవుడు మనకు పట్టి ఉన్నాడంట. ఆయన మనకు తోడై ఉన్నాడు. సంగమా, మన కడుపులో నుంచి జీవజల నదులు ఊపికి పారుతూ ఉండాలి. మన విశ్వాస పరిమాణాన్ని, మన ఆత్మీయ పరిమాణాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మనం ఏమై ఉన్నాం, మనం ఎలా ఉన్నాం, ప్రభులో మన స్థితిగతులేమిటి, ప్రభులో మన పరిశుద్ధత ఏంటి, ప్రభులో మనం ఎలా నడిపించబడుతున్నాం, ప్రభులో మనం ఎలా వాడబడుతున్నాం, ప్రభులో మనం ఏ విధంగా ముందుకు సాగుతున్నాం గమనించాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. నీకోసం నా కోసం 2025 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. జన్మతః కర్మతః పాపులమై ఉన్నాం గనక ఆ పాపమును కడిగి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకములో మనుష్యుడిగా దిగి వచ్చాడు. దిగి వచ్చిన మహాప్రభు మనందరి కోసం సమాధి చేయబడ్డాడు. కానీ ఆయన ఆ సమాధిలో లేడు. ఆయన తిరిగి లేచిన వాడై ఉన్నాడు. తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. మరణాన్ని గెలిచినవాడు, సమాధిని గెలిచినవాడు, సంఖ్యలను గెలిచినవాడు. మరణమా సవాల్ చేస్తున్నాడు.
మరణమా అని పిలుస్తున్నాడు ఆయన. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘం, ఆయన వాటమి లేనివాడు, విజయశీలుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధానం, మన పరిశుద్ధ క్రియలు పరలోకానికి వస్తాయి. మనం చేసే ధర్మాలు పుణ్యాలు రావు. మన వెనకాల మన ధర్మం మన పుణ్యం రాదు, మన క్రియలు వస్తాయి. మన నీతి క్రియలు, అవి కూడా నీతి క్రియలు వస్త్రం వలె. మన నీతిని బట్టి, మన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి, మీ హృదయాన్ని మీరు పరీక్ష చేసుకోండి. ఇప్పటికైనా, ఈ రోజుకైనా మార్పు కలిగి, ముఖాల్లో జీవ కళగలిగి, విస్తరించి స్థిరపడి అభివృద్ధి చెందడానికి ప్రభు దగ్గర నీ తప్పిదాలు ఒప్పుకోండి, మీ అతిక్రమాలు ఒప్పుకోండి, మీకున్నటువంటి ప్రతి విధమైన అపవిత్రత ప్రభు దగ్గర వదిలిపెట్టండి. నేటి నుండి ఇదిగో ఆ యాకోబు బావి కాడ ఆ సమర స్త్రీ ఆ కొండ పడేసి వెళ్ళిపోయింది. పురులారా, కొండ పడేసి వెళ్ళిపోయింది, ఆ బావి కాడ వదిలేసి వెళ్ళిపోయింది, ఆ పాపాలన్నీ వదిలేసి వెళ్ళిపోయింది. ఆ ఊరిలో మంచి సాక్ష్యాన్ని పొందింది. మనము కూడా నేటి నుండి ఏమైనా ఉన్న హృదయంలో ఈ స్థలంలో వదిలేసి పరిశుద్ధత కలిగి వాక్యాన్ని చేతబట్టి వెళదాం. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యాన్ని కలిగి వెళదాం, వాక్యముతో వెళ్దాం. మన కడుపులో వాక్యము ఉండేటట్టుగా, మన నాలుకలో వాక్యం ఉండేటట్టుగా అలాంటి శక్తి పొందుకొని ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల రాజా, పరిశుద్ధమైన మా దైవమా, ఘనమైన నా తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఈ దినమున మీరు మాతో మాట్లాడిన ప్రతి వాక్కు ప్రతి ఒక్కరిలో ఫలించాలి దేవా. అయా, ఆ వాక్యాన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ చక్కగా అనుదినము దాన్ని ధ్యానిస్తూ అనేకమైన నూతన ఆలోచనలు దానిలో నుండి వారు కూడా పొందుకొని ప్రభా వాక్యానుసారంగా జీవించి పరిశుద్ధులముగాను, పరిశుద్ధమైన నీతి క్రియలు కలిగిన వారముగాను, నీవు ప్రభువా ఆత్మయు పెండ్లి కుమారుడు రమ్ము అని చెప్పినప్పుడు ఆయా పెండ్లి కుమార్తెగా మేము సిద్ధపడి ఉన్న సంఘంగా రమ్ము అని ధైర్యముతో ఎదుర్కొనుటకు మీరే కృప చూపమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈ దినమున ప్రభువా అయా నీ బలలో చేతులు ముంచుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నిష్కళంకులుగా నీ బలలో చేతులు ముంచి ఆశీర్వాదాన్ని పొందుకొనబడే భాగ్యం మీరే దయచేయమని ఈ విత్తిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి ప్రభువా. అభివృద్ధిలోనికి మీరు తీసుకురమ్మని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. ఈ వారంలో క్రమాలన్నీ గుర్తున్నట్టునే మీకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మహోన్నతుడానికి స్తోత్రం, 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 స్తోత్రం నాయన. కృపగలిగిన మా ప్రభా, కృపగలిగిన మా ప్రభా, ఘనమైన మా ప్రభా తండ్రి, జీవం కలిగిన మా దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరిచ్చిన గొప్ప భాగ్యానికై నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా అయా నీకు స్తుతులు స్తోత్రాలు. యేసు నీ మహిమ కలిగిన నామముల ప్రభా అయా మూయబడిన ఉద్యానం ప్రభా, మూతవేయబడిన ప్రభా జలకూపం అయినా అయా వాటన్నిటి నుంచి ప్రభా అయా మేము ఏదేని తోటలో ప్రభా పాపం చేయగా మమ్మల్ని బయటికి గెంటి వేస్తే మరలా పరలోక రాజ్యములు తీసుకెళ్ళడానికి ప్రభా సమాధి నుండి తిరిగి లేచిన గొప్ప దేవానికి స్తోత్రాలనైనా. మహిమాన్వితుడానికి ఘనమైన పాదములకు వందనాలు. మా యొక్క ప్రభా నోట్లో కడుపులో ప్రభా జీవజల నదులు ఉంచండి ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. జుంటె తేనె ధారల కంటే నీ మధురమైన మాటలు ప్రభా మా నోట ఉంచమని ప్రార్థన చేస్తున్నా. దేవాని కృప, దేవాని కృప, దేవాని కృప, దేవాని కృప మా అందరి పట్ల ఉంచండి అయ్యా. బలహీనలుగా ఉన్న ప్రభా, అంధకార శక్తులతో ఉన్న ప్రభా, చీకటి శక్తులు గల్బిలి శక్తులతో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభా విడుదల వచ్చును గాక నాయనా.
సమృద్ధి కలుగును గాక, జీవంతో నింపబడును గాక, సమాధానం ప్రభా ప్రతి ఒక్కరి మీద వచ్చును గాక నాయన. అయా మీ శాంతితో ప్రభా నింపండి, కృపతో నింపండి నాయన. ఈరోజు ప్రభా అయా హర్ష నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా, అలాగే ప్రభా యేసమ్మ నిమిత్తం ప్రార్థన చేస్తున్నా, సోదరుడు చక్రవర్తి నిమిత్తం ప్రార్థన చేస్తున్నా. కేవలం ఈ ప్రార్థన కోసం నాయన హైదరాబాద్ నుండి వచ్చారు ప్రభా, నీకు స్తోత్రం. ఆ కుటుంబాలకు మేలు కలుగునగాక నాయన. వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రభా నీ సహవాసములో కలవాలని, మీ సన్నిధానంలో కలవాలని, నీతో నిలబడాలని వచ్చిన ప్రభా బిడ్డల జీవితాల్లో మేలు జరుగునుగాక నాయన. వారి వ్యాపారాన్ని వారిని మీరు దీవించండి అయ్యా. అయ్యా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్కరి మీద నీ కృప ఉంచండి అయ్యా. ప్రతి ఒక్కరి మీద నీ దయ ఉంచండి ప్రభా. ప్రతి ఒక్కరి మీద నీ సమాధానం ఉంచండి ఆయన. మీ శాంతిని ఉంచండి ప్రభా, నీ స్తోత్రం. ఈరోజు పాల్గొనలేని వారికి మరొక తరుణం దయచేసి ప్రభా అయా పాల్గొనే కృప మీ నామములో దయచేయండి అయా. కృపాశక్తి సామర్థ్యంతో నింపిన ఆయన నీ మహిమతో నింపమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశనానికి సంపూర్ణ విజయం, అపవాదికి అనంత నాశనము కలుగునుగాక. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ శ్వాసం నిరంతరం సదాకాలం దేవుడు రాకపోయేంత వరకు సకల పరిశుద్ధులు ప్రభు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.